నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడికైనా టూర్ వెళ్దాం, ట్రిప్ వెళ్దాం అనుకున్నప్పుడు చాలా కంట్రీస్ మైండ్లోకి వస్తాయి. కానీ జపాన్ వస్తుందా మైండ్లోకి? కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది. కానీ అందరికీ ఇష్టం జపాన్ అంటే. జపాన్ నగరాన్ని, జపాన్కి సంబంధించిన చాలా విషయాల్ని మీకు తెలియజేస్తూ మంచి బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నాం అంటున్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి ఆర్వి రమణ గారు. నమస్తే అండి. జనరల్గా జపాన్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఎక్కువగా వినిపించదు. చాలా తక్కువ మందికి దాని గురించి తెలుసు. టోక్యో అనగానే అబ్బా వెళ్దాం చూద్దాం అనిపిస్తుంది, కానీ బడ్జెట్స్ హై ఏమో అని భయం వేస్తూ ఉంటుంది. మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు జపాన్ టూర్? ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రపంచానికి ఒక దిక్సూచిగా పనిచేసేటువంటి దేశం జపాన్. ఎందుకంటే ప్రజల యొక్క కష్టించేటువంటి మనస్తత్వం, వాళ్ళు ఎదిగినటువంటి విధానం, వర్తమాన కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి నూతన టెక్నాలజీని ఉపయోగించుకునేటువంటి విధానం, ఏ విధంగా అభివృద్ధిని సాధించాలి అన్నటువంటి విషయాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ఒక సరైనటువంటి చిరునామా, సరైనటువంటి దిక్సూచి ఏది అంటే జపాన్. అందుకే చాలా వరకు మనం గమనిస్తే మన దేశంలో కూడా చాలా ప్రభుత్వాలు జపాన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఎలా వాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్స్, ఇవాళ భారతదేశంలో బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెడుతూ ఉన్నారు అంటే అవి కారణం ఏంటి అంటే జపాన్లో ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్స్ని అధ్యయనం చేసి, అంటే ఏ విధంగా తీసుకున్నా కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ అందులో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులు, భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులు ఇటీవల కాలంలో మాకు వచ్చేటువంటి క్వైరీస్లో ఎక్కువ శాతం క్వైరీస్ ఎందుకు వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి అంటే జపాన్కి వస్తున్నాయి. ఎందుకంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు జపాన్లో మంచి సీజన్గా చెప్పొచ్చు. చెర్రీ బ్లోసమ్స్ ట్రీస్ ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. చక్కటి ఫ్లవర్స్తో అసలు కనువిందు చేస్తూ ఉంటాయి. ప్రపంచంలో ప్రకృతి రమణీయతకు సంబంధించి ఇంత చక్కటి ఆనందం కలిగించేటువంటి, చక్కటి అనుభూతులు కలిగించేటువంటి ఆ ఫ్లవర్స్ అనేవి మనం ఈ 3 months కాలంలో మాత్రమే చూడగలము. వీటితో పాటు జపాన్లో ఉన్నటువంటి టోక్యో కానీ, హిరోషిమా కానీ, నాగాసాకి కానీ, ఒసాకా కానీ ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీతో కూడినటువంటి వివిధ రకాల మ్యూజియంలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నేచర్ కానివ్వండి, మౌంట్ సూజీ లాంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా కంపేర్ చేసుకుంటే జపాన్ వెళ్ళాలి అన్నటువంటి ఆకాంక్ష ప్రతి పర్యాటకుల్లో కూడా వేగవంతంగా పెరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సింగపూర్, మలేషియా, దుబాయ్, శ్రీలంక ఇలా వెళ్ళొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నెక్స్ట్ డెస్టినేషన్గా దేన్ని చూస్ చేసుకుంటున్నారంటే జపాన్. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా ఏప్రిల్ 20వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి జపాన్ ట్రిప్ని 2025లో స్టార్ట్ చేస్తూ ఉంది. 40 నుంచి 50 మంది ప్రయాణికులు వెళ్ళేటువంటి విధంగా ప్లాన్ చేసింది. ఇప్పటికే 20-25 మంది బుకింగ్ చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రతి నెల కూడా జపాన్ టూర్స్ని రన్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇటీవల కాలంలో జపాన్లో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రదేశాలను కూడా దర్శించి అక్కడ ఉన్నటువంటి హోటల్స్, చక్కటి హోటల్స్, ఇక్కడ మనం సాధారణంగా గమనిస్తే ఇంటర్నేషనల్ టూర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో కానీ కొన్ని సంస్థలు చాలా ప్రచారం చేసుకుంటూ ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లేకుండా బడ్జెట్ హోటల్స్లో నార్మల్ బస్సుల్లో ఇస్తూ ఎలాంటి బుల్లెట్ ట్రైన్స్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి తీసుకురాకుండా ఒక సాధారణమైనటువంటి ట్రిప్ను పర్యాటకులకు ఇస్తూ వాళ్ళల్లో ఒక అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి హిల్టన్, రాడిసన్, నోవెటెల్, మ్యారియట్ ఇలాంటి ఎన్నో ప్రసిద్ధిగాంచినటువంటి హోటల్స్లో అకామిడేషన్ లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఎక్కడ తీసుకువెళ్ళినా, జపాన్ వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, కెన్యా వెళ్ళినా, ఎక్కడికైనా సరే ఏ ప్రాంతం వెళ్ళినా కూడా మన తెలుగు వారికి కానీ, మన ఇండియన్స్కి కానీ ఏ విధమైనటువంటి భోజన సదుపాయాల్లో అసౌకర్యం కలగకుండా స్థానికంగా ఉన్నటువంటి మన ఇండియన్ రెస్టారెంట్స్లో చక్కటి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఏ ప్రదేశం అయితే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో, చూడాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా కరెక్ట్గా చూపించి తీసుకురావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూ ఉంది. అందుకే మీ ద్వారా 2025 జపాన్ చూడాలి అనుకున్నటువంటి వాళ్ళకి నేనే స్వయంగా ఏప్రిల్ 20వ తారీఖున గ్రూప్తో పాటు ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ట్రావెల్ చేయాలి. టోక్యో, హిరోషిమా, ఒసాకా లాంటి ప్రదేశాలన్నింటినీ కూడా చక్కగా మనం అందరూ కూడా దర్శించుకొని రావాలి. అక్కడ ఉన్నటువంటి వేగవంతమైనటువంటి ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలని మన కళ్ళారా చూడాలి అన్నటువంటి ఆకాంక్ష నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ టూర్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. రైట్, మీ మాటలు విన్నాక నిజంగా జపాన్ వెళ్ళాలి, టోక్యో చూడాలి అనిపిస్తుంది. సో డెఫినెట్గా మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ని.